ఆ లీడర్లు ఇరుగు లేదు పొరుగు లేదు అంటున్నారని కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోందట. ఇరుగు పొరుగు అంటే కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో పక్కిల్లో ఎదురిల్లో అని అర్థం. కానీ పొలిటికల్ పరిభాషలో ఇరుగు పొరుగు అంటే పక్క నియోజకవర్గం పక్క జిల్లా అని మీనింగ్. విషయం ఏంటంటే వాళ్ళంతా రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్లో సీఎం రేస్ అనే టాపిక్ వస్తే వాళ్ళ పేర్లు ప్రస్తావనకు రాకుండా ఆ చర్చ క్లోజ్ కాదు. అలాంటి లీడర్స్ ప్రచార యుద్ధం సాగుతున్న వేళ తమ నియోజకవర్గం వదిలి బయటకు రావడం లేదట. మహా అయితే జిల్లా వరకు ఫోకస్ పెడుతున్నారట. సీఎం రేస్లో ఉన్న నేతలు నియోజకవర్గానికే ఎందుకు పరిమితం అవుతున్నారు? వాళ్ళెవరు? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోందట. మరెవరి మీదో కాదు, సొంత పార్టీ నేతల మీదే అట. రాష్ట్ర స్థాయి నేతలు, సీఎం రేసులో ఉన్న నేతలు ఎన్నికల ప్రచారంలో మాత్రం తమ నియోజకవర్గాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడలేదట. మహా అయితే జిల్లా మీద ఒకసారి అలా ఫోకస్ పెడుతున్నారు, కానీ అటెన్షన్ అంతా సొంత నియోజకవర్గాల మీదే ఉందట. ఎందుకిలా అన్నదే ఆ చర్చ. జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ వీరి కేంద్రంగా ఆ చర్చ సాగుతోందట. తెలంగాణ కాంగ్రెస్ లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరు జానారెడ్డి. రద్దయిన అసెంబ్లీలో సీఎల్పీ నేతగా కూడా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి గెలిస్తే సీఎం రేసులో ఉండే కీలకమైన లీడర్స్ లో జానారెడ్డి కూడా ఒకరు. అలాంటి నేత ఎన్నికల ప్రచారంలో రాష్ట్రమంతా ప్రచారం చేయడం మీద ఫోకస్ పెట్టడం లేదని పార్టీలో చర్చ సాగుతోందట. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు రెడీ చేసింది. అందులో జానారెడ్డి ఒకరు. సీఎల్పీ నేతగా, సీనియర్ లీడర్గా, స్టార్ క్యాంపెయినర్గా ప్రచార యుద్ధంలో చెలరేగాల్సిన జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం మీదే ఫోకస్ పెట్టారట. నల్గొండలో సాగుతోన్న ప్రచారాన్ని జానారెడ్డి పర్యవేక్షిస్తున్నా జిల్లా దాటి బయటకు రావడలేదట. దీంతో ఇంట గెలిచి రచ్చగెలవాలన్న ఫార్ములాకు జానా పదును పెడుతున్నారని కాంగ్రెస్ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయట. జానారెడ్డి ప్రధాన అనుచరులో కొందరు కారెక్కేశారు. దీంతో నియోజకవర్గం మీద మరింత ఫోకస్ పెట్టారట జానా. కుమారుడితో కలిసి ప్రచారం చేస్తున్నారట. మధ్య మధ్యలో జిల్లాలోని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తున్నారట. పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ, కరీంనగర్ ప్రజాకూటమి అభ్యర్థి. వీటితో పాటు మరో కీలకమైన హోదా, బాధ్యత పొన్నం ప్రభాకర్ మీదుంది. పొన్నం ప్రభాకర్ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సిన పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం దాటి బయటికి రావడం లేదు. పూర్తిగా నియోజకవర్గం మీదే ఫోకస్ పెట్టారట. పొన్నం ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ ఉన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే అయిన గంగుల ఈసారి కూడా నాదే విజయం అంటున్నారు. అటు బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్ పోటీలో ఉన్నారు. 2014లో సంజయ్ 2వ స్థానంలో నిలిచారు. దీంతో ముక్కోణపు పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ కారణంగానే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న నియోజకవర్గం దాటి పొన్నం బయటికి రావడం లేదట. ఇక ఉమ్మడి ఏపీలో మంత్రులుగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి లాంటి నేతలు కూడా తమ నియోజకవర్గాల మీదే దృష్టి పెట్టారట. ఆ మధ్యలో ప్రజాకూటమి అధికారంలోకొస్తే కాంగ్రెస్ మహిళా నేతను సీఎం చేసే ఆలోచనలో ఉందన్న ప్రచారం సాగినప్పుడు వీరందరి పేర్లు ప్రధానంగా వినిపించాయి. మాజీ మంత్రులుగా, సీనియర్ నేతలుగా ఉన్న వీరు తమ నియోజకవర్గాల్లోనే ప్రచారం చేస్తున్నారట. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయడంపై ఆసక్తి చూపడలేదట. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో ఉన్న కారణంగానే తమ పార్టీలో చాలా మంది సీనియర్లు నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని, నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారట.